నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పంను అభివృద్ధి చేయలేని చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడని ప్రశ్న కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ. టీడీపీలో చేరేందుకు సిద్దమైన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం. చంద్రబాబు తనకు దైవ సమానమన్న మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తనకు పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించాలని విజ్ఞప్తి. ధర్నా చౌక్ లో పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాసభ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పాల్గొన్న కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు. ఇక డీటెయిల్స్ చూస్తే 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారు అని ప్రశ్నించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక చంద్రబాబును భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు అంటూ హాట్ కామెంట్స్ చేశారు సీఎం జగన్. చంద్రబాబుకు మించి కుప్పం వాసులకు నేను మేలు చేశానన్న ఆయన కుప్పంలో 87,000 కుటుంబాలు ఉండగా ఇందులో 82,000 కుటుంబాలు మా పథకాలు అందుకున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బ్యాంకులకు వెళ్లి స్టేట్మెంట్లు తీసుకోండి, ఎంత డబ్బులు వచ్చాయో చూసుకోండి అని సూచించారు. కుప్పం మరో 15,000 ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. కుప్పం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన పర్యటనలో ఆయన మాట్లాడుతూ పండుగ వాతావరణంలో సభ జరగడం ఆనందంగా ఉందన్నారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పంకు తీసుకురావడం ఎంతో సంతోషం. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన సందర్భం. నేను ఎంతో గర్వపడుతున్నాను అని అన్నారు. లాభాలు ఉన్న పనులే చంద్రబాబు చేశారు. నేను ఇదివరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఇది చేశాను. మరో 2 రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. కుప్పంలో 1 టీఎంసీ సామర్థ్యంతో 2 రిజర్వాయర్లను 535 కోట్ల రూపాయలతో నిర్మిస్తాం. దీనివల్ల అదనంగా 5,000 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని తెలిపారు సీఎం జగన్. 35 ఏళ్లలో దీనివల్ల అదనంగా 5,000 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని తెలిపారు సీఎం జగన్. 35 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఎందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేకపోయారు అని నిలదీశారు. కుప్పంకే ప్రయోజనం లేని నాయకుడి వల్ల రాష్ట్రానికి ఏమి ప్రయోజనం జరుగుతుంది అని ప్రశ్నించారు. తనకు భారీ వాటా ఇచ్చే వరకే ఈ ప్రాజెక్ట్ పనులు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేశాడని, కానీ ఎంతో చిత్తశుద్ధితో ఈ పనులు మేము పూర్తి చేశాం. తమకు లాభాలు తెచ్చి జేబులు నింపే పనులు చేసి మిగిలిన పనులు చంద్రబాబు వదిలేశాడు అని ఫైర్ అయ్యారు. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రి నీవా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు అంటే 1,600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1,600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేబుల్ ఆపరేటర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం సభ్యుల బృందంతో కలిసి ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన సజ్జల సీఎం దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లి త్వరితగతిన సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఏ పోటీ వచ్చేది ఇంటించే వెళ్ళాలి. ఈ ఆపరేటర్ నుంచి అన్ని ఛానల్స్ ఎంతమంది వచ్చి పోటీ చేసేది అంటే రిజిస్ట్రేషన్ పెడదామని అంటే మాట్లాడటానికి పోల్ ట్యాక్స్ అయితే కోర్టులో ఉన్నట్టు అది జీవో నంబర్ 15 దాని తర్వాత మళ్ళీ మనం వచ్చిన 100 రూపీస్ దాని మీద మళ్ళీ పెట్టారు. ఆ 15 రూపాయలు ఏదైనా కట్టుకుంటాం. ఇప్పుడు వచ్చిన బాధ అంటే ఏంటంటే టీడీపీ గవర్నమెంట్లో మనవాళ్ళకి చేశారు. ఇప్పుడు వచ్చే కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వస్తుందని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పోల్ ట్యాక్స్ కారణంగా కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లటం, సమస్య పరిష్కారం కోసం ఓ కమిటీని వేయటం జరిగిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చుతారని స్పష్టం చేశారు. విద్యుత్ పోల్ రెంటల్ ఛార్జీల జీవో రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్లు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ నందు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపు నుండి ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని పేర్కొన్నారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమని అన్నారు. పోల్ ట్యాక్స్ రద్దు, కేబుల్ రంగాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించాలని, ఎస్వీబీసీ ఛానళ్లు ప్రసారం చేస్తున్న వారికి ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించాలని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం కోరుతుందని చెప్పారు. గతంలో కేబుల్ ఆపరేటర్లకు మంచి ఆదాయ వనరులు ఉండేవి, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని చెప్పారు. అనేక ఇబ్బందులతో కేబుల్ రంగం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కేబుల్ ఆపరేటర్లు సమస్యలను తీసుకొని వెళ్లడం జరిగిందని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని ప్రభుత్వ అధికారులతో కలిపి ఒక కమిటీ వేశారని గుర్తు చేశారు. కేబుల్ రంగం మీద పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లపై గత ప్రభుత్వ హయాంలో పోల్ ట్యాక్స్ భారం వేయడం జరిగిందని చెప్పారు. ధర్నా చౌక్లో కేబుల్ ఆపరేటర్లు నిర్వహిస్తున్న సభకు వెళ్లి ప్రభుత్వం తరఫు నుండి వెళ్లాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నేతలు అందజేసిన వినతి పత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సానుకూలంగానే ప్రభుత్వం నుండి నిర్ణయం వస్తుందని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పోల్ ట్యాక్స్ రద్దు, ఇతర సమస్యలను పరిష్కారం చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు సన్యాసి నాయుడు, ఉదయ భాస్కర్ కుమార్, నరసింహ, కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ యొక్క సంక్షేమ సంఘానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున విజయవాడ నగరంలోని ధర్నా చౌక్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కారణం పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల యొక్క వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తించి ఒక కార్డ్ అనేటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఎస్వీబీసీ ఛానల్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఆపరేటర్లకి దేవుని దర్శనాన్ని కలగజేయాలనేది కూడా గతం చేయటం అనేది జరిగింది. దీని మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కూలంకషంగా నిర్ణయం చేసిన తర్వాత ఒక కమిటీ వేసి దానిలో కూడా నిర్ణయాలు చేయటం జరిగింది. ఫైల్ మొత్తం కూడా సీఎం దగ్గరికి వెళ్ళేటువంటి తరుణంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామనేటువంటి ప్రభుత్వ పెద్దలకి తెలియజేసిన వెంటనే వారు
వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు టైంలో రిలీజ్ చేయబడినటువంటి జీవో పోల్ ట్యాక్స్ విధించినటువంటి ఉందో దాన్ని రద్దు చేయమని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎంతో పెద్ద మనసు కలిగి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కేబుల్ రంగం పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు, మనకు సహాయపడతారు అనేటువంటిది కూడా కోరుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కూడా వచ్చున్నారు. వారు కూడా సందేశం. ఈ ధర్నా చౌక్ గొంతు అంతకంటే పోయింది. ఈ యొక్క కేబుల్ టీవీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో వారి యొక్క డిమాండ్ల కోసం అని చెప్పని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే పోల్ ట్యాక్స్లు కావచ్చు, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చంద్రబాబు ప్రభుత్వంలో వీరికి అందరికీ కూడా వేయడం జరిగింది. దీన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరి యొక్క వాయిస్ వినిపించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. నాకు గౌతమ్ రెడ్డి గారు అదేవిధంగా మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ధర్నా చౌక్ వచ్చి వారి యొక్క సమస్యల వినతి పత్రాన్ని స్వీకరించండి, వారికి మనం పాజిటివ్గా చేసేదానికి మనం తప్పకుండా దీన్ని ముందుకెళ్దామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ధర్నా చౌక్ రావడం, కేబుల్ అసోసియేషన్ యొక్క సమస్యల వినతి పత్రం తీసుకున్నాము. ఇప్పుడే పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఈ యొక్క పత్రం సమర్పించి తప్పకుండా వీళ్ళకి పాజిటివ్గా ఏదైతే వీళ్ళు ఇబ్బందులు పడతారో ఆ ఇబ్బందుల నుంచి తొలగే విధంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం పనిచేసే వ్యక్తి అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకునే వ్యక్తి కాబట్టి తప్పకుండా వారు వీళ్ళ సమస్యల మీద కూడా సానుకూలంగా స్పందిస్తారు. అందుకే నన్ను ఈ రిప్రజెంటేషన్ తీసుకురామని పంపించారు కాబట్టి సార్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చి కొద్ది రోజుల్లో మీరు సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. స్టేట్ వైడ్గా ఆపరేటర్లందరూ మా అసోసియేషన్ తరపున పిలుపునివ్వడం జరిగింది. ఇది గత వారం రోజుల నుంచి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పేసి మా సోషల్ మీడియాలో మా దాంట్లో కానీ ఆల్రెడీగా 2-3 రోజుల నుంచి శాటిలైట్ ఛానల్లో కానీ ఈ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు ప్రభుత్వం కూడా స్పందించి మాకు నిన్న రాత్రే మాకు సాంకేతికాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ధర్నా కింద కాకుండా మహాసభ కింద పెట్టండి, మీకు సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుంది, ఎలక్షన్ లోపు ఇస్తామని చెప్పేసి ఇందాక గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి వెల్లంపల్లి గారు ఏం చెప్పారు అది మాకు గవర్నమెంట్ తరఫున మాకు ఆల్రెడీగా మా అసోసియేషన్కి మెసేజ్ రావడం మూలన దీన్ని ధర్నా చౌక్లోనే మహాసభగా నిర్వహించడం జరిగింది. మా యొక్క డిమాండ్లని, మా యొక్క సమస్యల్ని ఈరోజు కూడా ఇప్పుడు వెల్లంపల్లి గారికి సభాముఖంగా తెలియజేశాం కనుక వారు కూడాను గవర్నమెంట్ తరఫున మేము వచ్చాము, సజ్జల గారే మాకు పంపించారు ఇక్కడికి, కాబట్టి సానుకూలంగా స్పందిస్తామని అన్నందుకు వారికి ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరఫున ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది త్వరితగతిన అవ్వాలని కూడాను ఈ రోజు నుంచి మా అసోసియేషన్ సభ్యులందరం కలిసి కమిటీ కూడాను వారం రోజుల్లోపు దీన్ని పరిష్కారం అవ్వాలన్న ఉద్దేశంతో మా గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారిని సమక్షంలో మళ్ళీ మీట్ అయ్యి కూడాను ఈ సమస్యకి వారం రోజులు పరిష్కారం దిశలో కూడాను మేము అన్నీ నిర్ణయించుకొని ఈ సభకు వచ్చినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడాను మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కేబుల్ పోల్ ట్యాక్స్ అనేది గత ప్రభుత్వం విధించినప్పుడు చాలా ఉద్యమం చేపట్టినప్పటికీ కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ అనే ఒక సంస్థ ద్వారా ఈ ఉద్యమాన్ని అణిచివేశారు. కారణం ఏంటంటే ప్రతి ఆపరేటర్కి డమ్మీని క్రియేట్ చేసి అప్పుడు ఆపరేటర్లను నష్టపరిచే విధానంలో గత ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా గళం ఇప్పి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ కంటే కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ చాలా గొప్పది, అది ప్రభుత్వం గుర్తించాలి. గత ప్రభుత్వం పోవడంలో మనం కూడా కొంత పాత్ర వహించాం కాబట్టి మనకి కావాల్సింది ఒక్కటే, మీరు మాకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుని వెంటనే పోల్ ట్యాక్స్ రద్దు చేయండి, జీవోని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఒక్కటే మాకు చేసి పెట్టండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది లాస్ట్ ప్రభుత్వం పోవడానికి కారణాల్లో మేము కూడా ఒకటని మాత్రం చెప్తున్నాం, గ్యారంటీ. అందరికీ తెలిసిన విషయం అది. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు కూడా అంతకంటే గొప్ప వ్యవస్థ
కేబుల్ వ్యవస్థను మాత్రం తెలియపరచు. ఈరోజు ఈ విజయవాడ ధర్నా చౌక్లో వచ్చిన ఆపరేటర్లు, అలాగే గౌతమ్ రెడ్డి గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అందరూ కూడా నా కృతజ్ఞతలు. ఇవాళ మేము పోల్ ట్యాక్స్ గురించి ధర్నా చౌక్లో ధర్నా పెట్టిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి సాలుకోన స్పందన వచ్చింది కాబట్టి ఇవాళ మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు, గవర్నీలైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను తీరుస్తారని మేము ఆపరేటర్లు అందరం కూడా చాలా మేమందరూ కూడా చాలా ఆశాభంగం ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడ ఇంతమంది సోదరులు, ఆపరేటర్ల సోదరులు వచ్చారంటే చాలా 4 సంవత్సరాల నుంచి కూడా ఆపరేటర్ సోదరులు ఈ పోల్ ట్యాక్స్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ అభివృద్ధి టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ల నాయకత్వంలో తాను పనిచేస్తానని తెలిపారు. మైలవరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2-3 రోజుల్లో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి దేవినేని ఉమతో తనకు వ్యక్తిగతమైన విభేదాలు ఏమీ లేవన్నారు. రాజకీయ పరంగానే పరిస్థితులు మా ఇద్దరి మధ్య మారాయన్నారు. ఇప్పటి వరకు పార్టీల పరంగా చెరోదారి అయినప్పటికీ ఇకపై ఇద్దరం కలిసి ఒకే పార్టీలో పనిచేయాల్సి ఉందన్నారు. మైలవరం అభ్యర్థిత్వంపై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తన వల్ల తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుతుందన్నారు. పార్టీ విధానాల మేరకు అందరితో కలిసి పనిచేస్తానన్నారు. ఇరు పార్టీలో ముఖ్య నేతలతో నేటి నుండి కలిసి వారి సలహాలు, సూచనలతో ముందుకెళ్తామన్నారు. అందరినీ కూడా త్వరలోనే కలుస్తానన్నారు. ఇప్పటి వరకు తన భావసారూప్యత నచ్చి తనతో కలిసి నడిచిన వైసీపీ ముఖ్య నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను తనతో కలిసి పనిచేయడానికి ఆహ్వానిస్తున్నట్లు కోరారు. నేటి నుండి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో పాటు తన పనితీరు నచ్చిన వైసీపీ నాయకులను కూడా 5 మండలాల్లో కలుస్తానన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పరిపాలన సాగాలని అన్నారు. అభివృద్ధి పనులు జరగక, గ్రామాల్లో మౌలిక వసతులు లేక సామాన్య ప్రజలు ఎన్నో అవస్థలకు గురవుతున్నారన్నారు. ఎస్సీ, బీసీ ఏరియాలో డ్రైనేజీలు, సిమెంట్ రోడ్ల లేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చాలామంది తల్లులు అడిగారని అన్నారు. ఇది ప్రతి గడపలో ఎదురైందన్నారు. పరిశ్రమలు లేక, సరైన ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య రాజ్యమేలుతోందన్నారు. ఇది మరింత జటిలమైతే అందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ముందు చూపుతో ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా పేదల కుటుంబాలు సర్వతోముఖ అభివృద్ధి చెందే విధంగా పరిపాలన ఉండాలన్నారు. ఏపీ అభివృద్ధికి అగ్రనేతలు అంతా కృషి చేస్తారని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామన్నారు. మర్యాదపూర్వకంగా పెద్ద ఆయన సుధాకర్ రావు గారిని, అలాగే లక్కిరెడ్డి హనుమరెడ్డి గారిని కలిసి వెళ్దామని చెప్పి మైలవరానికి వచ్చాను. పెద్ద ఆయన్ని సుధాకర్ రావు గారిని కలిశాను. అట్లాగే ఇప్పుడు వెళ్ళి హనుమరెడ్డి గారిని కలుస్తాను. ఈరోజు సాయంత్రం నుంచి మొదలెట్టి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దల్ని, అట్లాగే టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకుల్ని, కార్యకర్తలందరూ కూడా కలవబోతా ఉన్నాను. వచ్చే 3 రోజులు అదే కార్యక్రమంగా పెట్టుకొని అందరూ కలుస్తాను. తర్వాత పార్టీ నిర్దేశించిన మేరకు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకెళ్తారు. సార్, మీరు టీడీపీలో ఎప్పుడు జాయిన్ అవుతారు? వచ్చే 2 రోజుల్లో అది సమాచారం నిర్ణయించి నేను తెలియపరుస్తాను. మీ అందరికీ మైలవరం నుంచే పోటీ చేస్తారు. ఇంకా పార్టీ ఏ రకంగా నిర్దేశిస్తే పార్టీ నిర్ణయానుసారం. మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరం సీటు రాకపోవడంతో ఆందోళన చెంది గుండె నొప్పితో చండ్రగూడెం తెలుగుదేశం పార్టీ నాయకుడు లక్కింశెట్టి పుల్లారావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు మాజీ మంత్రి దేవినేని ఉమా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్పై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులను శాంతపరుస్తూ ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని హితవు పలికారు. మైలవరం మండలం చంద్రగూడెం తెలుగుదేశం పార్టీ నేత లక్కింశెట్టి పుల్లారావుకు మాజీ మంత్రి దేవినేని ఉమా నివాళులర్పించారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పుల్లారావు భౌతిక కాయానికి నివాళులర్పించి మైలవరంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పుల్లారావు పార్టీ కోసం అనేక సేవలు అందించారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా దయచేసి భావోద్వేగాలకు గురికావద్దని అన్నారు. బ్లూ మీడియా, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని హితవు పలికారు. కొంతమంది స్వార్థపరులు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం వలన పుల్లారావు మానసిక ఆందోళనకు గురై మన మధ్య లేకుండా పోయారని వెల్లడించారు.
మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సీటు తనకు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు కోరారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, టీడీపీ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని తాను జైలుకెళ్లారని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా వయసు రీత్యా తనను అర్థం చేసుకోవాలని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరారు. మైలవరంలో టీడీపీ ఎమ్మెల్యే సీటు తనకే ఇవ్వాలంటూ టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు గొల్లపూడిలో ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం టికెట్పై ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలు, అమరావతి ఉద్యమం ర్యాలీలు చేశారని చెప్పారు. గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నాలు, ర్యాలీలు చేసి ఎన్నో కేసులు అయినా తనను పార్టీ గుర్తించలేదన్నారు. జీకొండూరులో కేసుల విషయంలో 35 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నానని తెలిపారు. నియోజకవర్గం మొత్తం తిరగడం చేతకాక కాదు, కానీ హైకమాండ్కు గౌరవించి తిరగలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పార్టీకి కట్టుబడి ఉన్న నియోజకవర్గం ప్రజలు గుర్తించాలని చెప్పారు. 1990 నుండి రాజకీయాల్లో ఉన్నానని పార్టీ పెద్దలు అర్థం చేసుకోవాలని అన్నారు. కోవిడ్ టైంలో ఎన్నో సేవలు చేశానని, జగ్గంపూడి ప్రాంతం తన సొంత నిధులతో అభివృద్ధి చేశానని వెల్లడించారు. కొండపల్లి ఎన్నికల బాధ్యతలు కొంత తనకు అప్పచెప్పారని, ఒక వ్యక్తి తన మీద ఒక అభాండం వేశాడని, నేను చంద్రబాబుని కలిసి ఒక ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రాన పార్టీకి ఉపయోగం ఉండదని సూచించారు. చంద్రబాబు తనను గుర్తించాలని, తనకు 55 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ఈసారి తనకు టికెట్ ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటానని చెప్పారు. పార్టీ అభిమానులు ఉత్తర రూపంలో చంద్రబాబుకు పంపాలి అని హితో పలికారు. గత 7 రోజుల నుంచి వార్తా కథనాల మీద మనకు జరగకో తెలియకోకుండా ఏదో జరగబోతుంది. మనం ఏ నాయకుడి ద్వారా అయితే ఈ బొమ్మసాని సుబ్బారావు అనే వ్యక్తి ద్వారా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజాసేవ చేయించుకుందాం అనేటటువంటి భావనకరమైనటువంటి పేద వర్గాల మొత్తం ఒక ఆందోళనలో మధ్యాహ్నం మా ఇంటికి రావడం జరిగింది. సరే రండి, మనందరం కూర్చొని మీ అందరి ద్వారా చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేసుకుందాం, ప్రయత్నం చేద్దాం. మనం ల్యాబింగ్ చేయగలిగినటువంటి పెద్ద వ్యవస్థ మన దగ్గర లేదు. మనం మీతో పాటు నేను రాజకీయాల్లో ప్రజాసేవ చేసుకుంటూ సీనియర్ కార్యకర్త ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పిన దాని మీద ఈరోజు కొద్దిగా ముఖ్య కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. నా యొక్క ఆలోచనని వాళ్ళు చెప్పారు కొంతమంది. నా ఆలోచన కూడా ఆ కార్యకర్తల ద్వారా అధినేతకి సమాచారం తెలియపడుతుందని చెప్తున్నాను. 100 రూపాయలు ఈ నియోజకవర్గం 99, 2004, 2009, 2014, 2019 5 ఎన్నికల్లో స్థానికేతరులకు ఇచ్చారు. మేమందరం మా కుటుంబం, మా నాన్నగారు 2 సార్లు సర్పంచ్ చేశారు, నేను 3 సార్లు సర్పంచ్ చేశాను. అంటే ఇది బీఫారం గాలి ఉంటే గెలిచింది, బీఫారం గాలి లేకపోతే ఓడిపోద్ది. ఒక గ్రామ రాజకీయాల్లో 5 సార్లు ఒకే కుటుంబం గెలవడం అనేది రాష్ట్రంలో చాలా అరుదైనటువంటి సంఘటన. అట్లానే మా నాన్నగారు మేనమామలు కూడా 2 సార్లు, మా బాబాయ్ కూడా ఒక ఆయన ఈ గ్రామానికి సర్పంచ్. ఎన్నో సందర్భాల్లో 8 సార్లు ఈ గ్రామాన్ని మా కుటుంబీకులు ఈ గ్రామాన్ని పరిపాలించినటువంటి విధానం. అమరావతిలో స్థలాలు ఖచ్చితంగా పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తామని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ కనపర్తి కొండ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 28వ డివిజన్లో పర్యటించుతున్నామన్నారు. డివిజన్ అభివృద్ధి బాగా జరిగిందన్నారు. కొంత రైల్వే వాళ్లతో సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు మంచిగా స్వాగతం పలుకుతున్నారని అన్నారు. పేద ప్రజలకు ఇల్లు ఇచ్చే విషయంలో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని అన్నారు. టిట్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. అమరావతి స్థలాలు చట్ట ప్రకారమే పేద ప్రజలకు ఇవ్వడం జరిగిందన్నారు. దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చినా అంతిమంగా మేమే గెలుస్తామని అన్నారు. వాళ్ళ స్థలాలకి గోడలు కట్టుకొని రాకపోకలు ఆపారని సంగతి ఇప్పటికే మా దృష్టికి వచ్చి అప్లికేషన్ కూడా ఇచ్చారు. నేను డిఆర్ఎం గారితోనూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడించి దాన్ని రెక్టిఫై చేయించే విధంగా కృషి చేస్తానని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ దశాబ్దాలుగా రోడ్లు వీళ్ళు వాడుకుంటున్నారు. ఇది రైల్వే వాళ్ళు మా స్థలం కదా అని చెప్పని రాకపోకలు నిలిపివేయడం జరిగింది. వాటికి తప్పకుండా మేము రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తాను కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా
చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి తప్ప పెద్ద మేజర్ ఇష్యూస్ లేవు. పబ్లిక్ నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ ఉంది. తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనం గెలిపించుకోవాలని. చాలామందికి ఇక్కడ అమరావతిలో స్థలాలు వచ్చినాయి. అమరావతిలో స్థలాలు వచ్చిన దానికి చాలామందికి స్టే ఉండేటప్పటికీ కొంత అపోహలు పొందుతున్నారు. చంద్రబాబు లాగా ఇది ఏమన్నా గతంలో టిట్కో వసూలు కూడా డబ్బులు తీసుకొని చంద్రబాబు స్థలాలు లేకుండా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం. తప్పకుండా అమరావతి స్థలాలు ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారమే, రూల్స్ ప్రకారమే, రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారమే ఇవ్వడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో చంద్రబాబు నాయుడు కోర్టులో స్టే తీసుకొచ్చినా కానీ అంతిమంగా గెలిచేది మాత్రం పేద ప్రజలే గెలుస్తారు గ్యారంటీగా. తప్పకుండా ఆ సైట్లో మీకు ఇల్లు కట్టిస్తామని కూడా మేము వాగ్దానం చేస్తాం. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు ఏమైనా కోర్టులో కనుక ఓడిపోతే వెంటనే ఆల్టర్నేటివ్ స్థలం కొని వాళ్ళకి ఇల్లుకి కట్టించే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పి కూడా చెప్తున్నాం. ఆ విధంగా చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియదు. ఈరోజు గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ వెల్లంపల్లి విష్ణు గారు డివిజన్ 28వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రముఖంగా వినిపించింది ఏంటంటే రైల్వే వాళ్ళ ఇష్యూ. రైల్వే వాళ్ళు ఇక్కడ గోడ కట్టడం వల్ల రైల్వే కాలనీ వాళ్ళు, శ్రీనగర్ రైల్వే కాలనీ కానీ చుట్టుపక్కల కనీసం 2 డివిజన్లు, 28వ డివిజన్కి 31వ డివిజన్కి, ఈ 2 డివిజన్ ప్రజలు కూడా కొద్దిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దృష్టికి తేవడం జరిగింది. ఆయన వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్యకి ఏదన్నా పరిష్కార మార్గం తొందరలో జరిగేటట్టుగా చూడమని ఆయన్ని అభ్యర్థించడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడారు. అయితే దానికి కొద్దిగా ఈ ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయని కొద్ది తొందరలో అయ్యేట్టుగా చూడమని వాళ్ళందరినీ కూడా కోరటం జరిగింది. ఇక్కడ ప్రముఖంగా ఎక్కువగా అమరావతి ఇష్యూస్ అని, ఇళ్ళ ఇష్యూస్ అనేది అడిగారు. అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయని చెప్పారు. ఒకవేళ ఇన్ కేసు ఆ కోర్టులో కనుక జాప్యం జరిగితే కనుక వాళ్ళకి మళ్ళీ వెంటనే వేరే చోట ఇల్లు కొని, స్థలం కొని వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఏదైతే వాలంటీర్ వ్యవస్థని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓటేస్తామని, మళ్ళీ గెలిపిస్తామని, మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మేమందరం కూడా ఆశిస్తున్నాము. చంద్రబాబు నాయుడు తన దైవ సమానమని, ఆయన రాముడైతే నేను రామబంటు అంటూ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి పేర్కొన్నారు. టీడీపీలో పదవులు అనుభవించి చివరికి పార్టీకే ద్రోహం చేసిన నేతల లాంటి వ్యక్తిని కాదని పేర్కొన్నారు. చంద్రబాబు మాట శిరోధార్యం అంటూనే పశ్చిమ నియోజకవర్గం సీటును టీడీపీకే కేటాయించాలని విజ్ఞప్తి చేసుకోవటం కొసమెరుపు. ఏప్రిల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీట్ల సర్దుబాటు కోసం రాజకీయ పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈసారి ఎన్నికలలో టీడీపీ, జనసేన కలయికతో ఎన్నికల కురుక్షేత్రంలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీలు సీటు సర్దుబాటు, గ్రామంలో, రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లలో ఆ పార్టీల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయింపు సస్పెన్స్ కొనసాగుతుండటంతో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేతలు బందర్ రోడ్లోని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు టీడీపీ కార్పొరేటర్లు బుద్దా వెంకన్న పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించాలంటూ ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడును కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంత్రులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు చంద్రబాబు నాయుడికి అండగా నిలబడిన వ్యక్తి బుద్దా వెంకన్న అని పేర్కొన్నారు. కేశినేని నాని టీడీపీకి ద్రోహం చేశారని, అలాంటి నమ్మక ద్రోహులకు తగిన గుణపాఠం నేర్పాలంటూ ఈ వేదిక పిలుపునిచ్చారు. ఇచ్చినట్లయితే 40,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకొని తీరుతామంటూ స్పష్టం చేశారు. ఇక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన బుద్దా వెంకన్న చంద్రబాబు నాయుడు తన దైవ సమానులని, ఆయనకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోవడం జరగదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన పొత్తుల్లో పశ్చిమ నియోజకవర్గ సీటు ఎవరికి కేటాయిస్తే వారి గెలుపు కోసం టీడీపీ టీం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీలో పదవులు అనుభవించి సీట్లు దక్కకపోతే పార్టీని డ్యామేజ్ చేసి వెళ్లే వాళ్ల మాదిరి వ్యక్తిత్వం అనేది కాదంటూ పేర్కొన్నారు. పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా చంద్రబాబు నాయుడు నాకు దైవమని, ఆయన రాముడైతే నేను హనుమంతుడు అంటూ పేర్కొన్నారు. తన నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకే ఈ ఆత్మీయ సమావేశానికి హాజరు కావడం జరిగిందని పేర్కొన్నారు. కేశినేని నాని వైసీపీకి కోవర్టుగా మారి టీడీపీని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో డ్యామేజ్ చేశాడని పేర్కొన్నారు. కేశినేని నాని మొదలుపెట్టిన ఆటను తను ముగించినట్లు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు మాకు దైవ సమానులని పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ఇవాళ పార్టీల్లో, అన్ని పార్టీల్లో అయ్యారాములో గయ్యారాములో ఎక్కువ ఉన్నారు.
పెడితే పెళ్ళికూడు లేదా చావుకూడు. టికెట్ ఇస్తే ఒక రకంగా, టికెట్ ఇవ్వకపోతే మరో రకంగా. టికెట్ ఇస్తే మీ అంతటోళ్ళు లేరు సార్ మాకు అంటారు, టికెట్ ఇవ్వకపోతే అదే జెండాలు అదే ఫ్లెక్సీలు తగలబెడతారు. కానీ నాకు రాష్ట్రంలో ఒక పేరుంది, చంద్రబాబు నాయుడు గారు హనుమంతుడే రాముడైతే నువ్వు హనుమంతుడివయ్యా అని రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా చెప్పారు. నేను అదే ఇలా చెప్పా, పదవులు వస్తాయి పోతాయి, పదవులు ఇస్తారు ఎవరు, రాజకీయం అనేది ఒక సైక్లింగ్. సరే, పొత్తు ధర్మంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గురించి ఏం చేసినా సరే మనం శిరస వహించాలి. మీరు ఆత్మీయ సమావేశం పెట్టండి, తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే పొత్తుల్లో ఇప్పుడు మన నాయకులు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం కానీ లేకుండా జనసేనకి ఎందుకు ఇస్తున్నారని కానీ ఒక్క మాట అన్నా సరే అక్కడే పేక్ కోసుకుంటారని చెప్పేయాలి. ఏదొచ్చినా అవసరానికి వెళ్తే కాదనకుండా తీర్చే మనిషి పుత్త వెంకన్న. మరి మనందరం కూడా ఆయనకి సపోర్ట్ చేయడం ఓ పక్కన పెట్టండి. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి హనుమంతుడిలాగా భక్తిభావంతో మరి ఈ ప్రేమ పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకి ఎవరికి టికెట్ ఇవ్వలేదు. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక బీసీలకి ఖచ్చితంగా కూడా పొద్దాంకానికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం ఉన్న ఏకైక కార్పొరేటర్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మరి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఒక ఎంపీ వెళితే కార్పొరేటర్లో కార్యకర్తలు వెళ్తాం మామూలే. ఒక 45 కార్పొరేటర్ లావణ్య మరి వైసీపీలోకి వెళ్ళిపోతే మరి ఈ ఎంపీ గారు కూడా వైసీపీ పార్టీలోకి వెళ్తాం. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నటువంటి మా వ్యక్తి, అలాంటి వ్యక్తికి, ఇలాంటి బీసీ నాయకుడికి మీరు 7 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా బీసీ నాయకులకి ఇవ్వలేదు సీటు. దయచేసి అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారికి మీకు పాదాభివందనం చేస్తూ నేను మా అన్నగారైనటువంటి బుద్ధా వెంకన్న గారికి పశ్చిమ నియోజకవర్గంలో బీసీ క్యాండిడేట్ తరఫున ఆయనకి టికెట్ ఇచ్చితే 40,000 మెజార్టీ తోటి ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. సార్ దయచేసి మీకు హృదయపూర్వకంగా మేము చంద్రబాబు నాయుడు గారికి మీ పాదాభివందనం చేస్తూ మా బుద్ధా వెంకన్న గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా మంచి హృదయపూర్వక. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం పేరిట పశ్చిమ నియోజకవర్గానికి సుమారు 1,500 కోట్ల నిధులను వెచ్చించారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని 51వ డివిజన్ ప్రజలకు షేక్ ఆసిఫ్ విజ్ఞప్తి చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి 50వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నేతలు బంకా విజయ, శివ, చాముండేశ్వరితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ గొల్లపాలెం గట్టుకొండ ప్రాంతంలో సోమవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి పార్టీ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసిఫ్ 50వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణం, మెట్ట మార్గం పునరుద్ధరణ, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులతో పాటు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టి డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తారీఖునే కొండ చివరన ఉన్న అర్హులైన వారందరికీ పెన్షన్ అందించిన ప్రభుత్వం తమదని గుర్తు చేశారు. ప్రజా పాలన అందించిన ప్రజాప్రభుత్వం తమదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గడప గడపకు వెళుతున్న తమకు ప్రజలు కర్పూర నీరాజనాలు పలుకుతూ మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పట్టం కడతామంటూ స్పష్టం చేస్తున్నారని వెల్లడించారు. 50 డివిజన్లో గడప గడప కార్యక్రమం బంకా విజయమ్మ గారి ఆధ్వర్యంలో ఈ గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాల గురించి అడగడం తెలుస్తుంది. అడిగి ఏదైతే సంక్షేమ పథకాలు ఎవరికైతే రావట్లేదో వాళ్ళందరినీ కనుక్కొని ఆ సంక్షేమ పథకాలు వచ్చే విధంగా ఆఫీసర్స్తో మాట్లాడి ఆ పథకాలన్నీ చేకూర్చే విధంగా పనిచేస్తున్నాం. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా బ్రహ్మరథం పడుతున్నారు. మంచి సంక్షేమ పాలన ఇస్తున్నారు జగన్ గారు. మంచి పథకాలు వస్తున్నాయి. మాకు కొండ ప్రాంతం అయినా సరే మాకు తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నారయ్యా వాలంటీర్లు. కొండ ప్రాంతం మొత్తం వాటర్ ట్యాంకులు కానీ, మెట్ల మార్గం కానీ, అలాగే సీసీ రోడ్లు కానీ, అన్ని రిటైనింగ్ వాల్స్ కానీ
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమంతో జగనన్న పాలన నడుస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నకే మేము మద్దతుగా ఉంటాం, మళ్ళీ జగనన్నని సీఎం చేసుకుంటాం, మాకు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయ్యా. మాకు గతంలో పెన్షన్ కోసం అయితే వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రానికి వచ్చేవాళ్ళం, కొండ ప్రాంతం దిగి మళ్ళీ వెళ్ళేటప్పటికి 6-7 అయిపోయేది. ఈరోజు కొండ ప్రాంతం అయినా సరే వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు, అన్ని సదుపాయాలు మాకు బాగున్నాయి, మళ్ళీ మేము జగనన్నని గెలిపించుకుంటాం అయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోనే సంక్షేమ పథకాలు 8 కోట్ల రూపాయలతో, ఒక పశ్చిమ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలతో ఈ యొక్క పథకాలని ఇవ్వడం జరిగింది. అలాగే 400 నుంచి 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పర్యటనలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 50వ డివిజన్ కార్పొరేటర్ బోయా సత్యబాబు స్థానిక సమస్యలు గాలికి వదిలేసి రాష్ట్ర దేశ రాజకీయాలు మాట్లాడడంలో అందవేసిన చేయి అంటూ వెల్లడించారు. ఈ డివిజన్ ప్రజలు అర్థం చేసుకుని ప్రజా పరిపాలన అందిస్తున్న వైఎస్ఆర్సీపీని రానున్న ఎన్నికల్లో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. మన పశ్చిమ నియోజకవర్గంలో 50వ డివిజన్ బంకా విజయ గారు ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు 50వ డివిజన్లో కొండ ప్రాంతం అంతా మన షేక్ ఆసిఫ్ గారు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే చైతన్యారెడ్డి కార్పొరేటర్ గారు, అలాగే పుణ్యశీల గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ పెద్దలు, అలాగే చాము, బంకా శివ గారు అందరం ఈరోజు ప్రతి కొండ ప్రాంతంలో ప్రతి ఒక్క గడపకి వెళ్ళటం జరిగింది. ఈరోజు కొండ ప్రాంతంలోన మెట్ల మార్గం ఎంత దయనీయంగా ఉండేదో గతంలోన, ఈరోజు ఒక్కసారి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క మెట్లు ప్రాంతం కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందటం జరిగింది. ఎప్పుడో గతంలో 30-40 ఏళ్ల క్రితం వేసిన మెట్లు ఈ రోజుకి కూడా దానికి పోయినా కానీ, ఇరిగిపోయినా కానీ, లేకపోతే ఎక్కడ బీట్లు ఇచ్చినా కానీ చిన్న టచ్అప్ చేసే పరిస్థితుల్లో కూడా గత పాలకులు కానీ, గత కార్పొరేటర్లు కానీ, ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్ కానీ ఎవ్వరూ ఆ ఒక పనుల మీద ఏనాడు దృష్టి పెట్టింది లేదు. ఈ డివిజన్లో 5 పిచ్చింగులు జారిపోయినాయి. 5 పిచ్చింగులు మళ్ళీ మనం కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. డివిజన్ మహిళా నేత బంక చాముండేశ్వరి మాట్లాడుతూ ఈ 50వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఓటమి చెందిన నిరుత్సాహపడకుండా డివిజన్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించడం జరిగిందని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీని గెలిపించుకొని తీరుదామంటూ స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థి అయిన షేక్ ఆసిఫ్ గారితో అలాగే నగర మేయర్ గారు గడప గడపకు వెళ్ళడం జరిగింది. గతంలోని ఎమ్మెల్యే గారు, నగర మేయర్ గారు గడప గడప కార్యక్రమానికి ఏ కొండకైతే ఎక్కేమో అక్కడ ఏ పనులైతే చేయాలో రిటర్నింగ్ వాళ్ళు, డ్రైన్లు, చిట్ట చివర కొండ భాగంలో ఉన్న మెట్టుతో సహా ప్రతి ఒక్కరికి అభివృద్ధి అనేది అందాలి, కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు కూడా అన్ని సౌకర్యాలు అందాలి అనే ఆలోచనతో ఈరోజు 50 డివిజన్లో కొండ ప్రాంతం పూర్తిగా నగర మేయర్ గారి ఆధ్వర్యంలోనైనా, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనైనా పూర్తిగా అభివృద్ధి చెందింది అని చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు తీసుకుని కాపులను మోసం చేశాడని కాపు ఉద్యమ జేఏసీ నేత రామ్ సుధీర్ ఆరోపించారు. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ ప్రైవేట్ ఫ్లైట్ కొన్నారు. ఆయనకు అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. జనసేన పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. టీడీపీ జనసేన కూటమి 118 మందితో ఉమ్మడి జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై కాపు ఉద్యమ జేఏసీ నేత రామ్ సుధీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు తీసుకుని కాపులను మోసం చేశాడని ఆరోపించారు. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ ప్రైవేటు ఫ్లైట్ కొన్నారు. ఆయనకు అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్ కలిసి టీడీపీ జనసేన టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. జనసేన పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు తలొగ్గి కాపులను పవన్ కళ్యాణ్ మోసం చేశాడని ఫైర్ అయ్యారు. ఈ రోజున జనసేన చెప్పిన మాట ఒకటే, కులాలను కలుపుకునే విధానం, మతాలు లేని రాజకీయం, 2 విలువలతో కూడిన రాజకీయం, సామాన్యుడికి రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తితో మేము రాజకీయాలు మొదలెట్టామని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున అలా ఎంతో మంది యువకులు, నాయకులు ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి ఎంతో మంది యువకులు, నాయకులు వాళ్ళ కష్టార్జితం కాడి నుంచి శ్రమతో కూడి ఆ పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉంటే ఈ రోజున ఆ పవన్ కళ్యాణ్ వెళ్ళి టీడీపీ కాళ్ళ దగ్గర పడి ఉన్నాడు.
వీళ్ళందరూ బతుకులు తీసుకెళ్ళి టీడీపీ కాళ్ళ దగ్గర పెట్టాడు. పవన్ కళ్యాణ్ మేము ఒకటే అంటున్నా, 2014లో నువ్వు పార్టీ పెట్టావు, 2019లో నువ్వు ఎలక్షన్లో పోటీ చేసావు, 2024కి వచ్చేసరికి నీకు 24 సీట్లే టార్గెటా? నువ్వు ఏం చెప్పి ప్రజలకు ఏం చెప్పి వచ్చావు? నువ్వు సినిమాల్లో చెప్పే డైలాగులే రాజకీయాల్లో కూడా అదే డైలాగులు చెప్పి ఎంతో మంది యువతని ఈ రోజు నువ్వు బలి చేసావు. 24 సీట్లు 3 ఎంపీ సీట్ల కోసం నువ్వు ఇన్నాళ్ళు కష్టపడి ఎంతో మంది యువతల జీవితాలను నాశనం చేసావు. ఈ రోజున కృష్ణా జిల్లానే తీసుకోండి, ఈ రోజున ఆయన టీడీపీ 11 సీట్లు ప్రకటిస్తే నువ్వు కృష్ణా జిల్లాలో ఒక్క సీటైనా ప్రకటించగలిగావా? ఒక్క సీటైనా? నిన్ను నీ వెనకాల నుండి నడిపించేది ఎవరు? నువ్వు టీడీపీ తోక పార్టీవే. నేను 2019 ఎలక్షన్ తర్వాత నువ్వు చెప్పిన మాటలు, నువ్వు చేసిన వేషాలు అన్నీ చూసి ఈయనేదో ప్రజలకు మంచి చేస్తాడు, ఇతను ప్రజలకు అండగా ఉంటాడు అని చెప్పి ఆ రోజున నీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం కార్యక్రమంలో సంస్కృత భాషలో పండితులు పాల్గొన్నారు. అవధాన సరస్వతి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ పాల్గొని భాషా సరస్వతి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అవధాన సరస్వతి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ అవతారి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ, ఈవో రామారావు, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, పలువురు పాలక మండలి సభ్యులు కలిసి శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం కార్యక్రమం నిర్వహించారు. నేటి నుంచి తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో మార్చి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. కనకదుర్గమ్మ వారి వైభవం, కీర్తి, మహిమల గురించి సంస్కృతాంధ్ర భాషలో 126 మంది పండితులచే అరుదైన భవ్యమైన పదార్చన అమ్మవారి సేవ చేయనున్నట్లు ప్రముఖ అవధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ తెలిపారు. విజయవాడలో మొట్టమొదటిసారిగా నిర్వహించే శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం విద్యార్థులకు విద్యా భాష వికాసం, విజ్ఞాన వికాసం కలిగించేలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని భాషా సరస్వతి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మాడుగుల నాగఫణి శర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు రచయితలు, ప్రముఖులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. ఇంద్ర నుతుడగు శివునితో, ఇంద్ర నుతుడగు శివునితో ఎసగి పెనగి, చాలా బాహుబాహవి యుద్ధం చేశారు ఇద్దరు. హిరణ్యబాహువుతో అర్జునుడు యుద్ధం చేశాడు. ఆయనకు మహాభారత యుద్ధంలో బలం కావాలి, ఎలా వస్తుంది? శివుడు అనుగ్రహించాడు. ఇలా ఎవరిని ముట్టుకోవాలి శివుడు? అంత అటువంటి మహనీయుడు ఎవరికి అంత అనుగ్రహం అర్జునునికి ఇచ్చాడు. ఇలా బాహువుతో ఇద్దరు ఆ పందిని కొట్టారు. నేను కొట్టానంటే నేను కొట్టానని, అంత శివలీల. ఒక పరీక్ష పెట్టాడు ఆయనకు, ఇలా చేతుల ద్వారా బలం ఇవ్వదలుచుకున్నాడు ఆయన, అందుకని బాహుయుద్ధం చేశాడు శివుడు. అందుకనే మల్లేశ్వరుడు కూడా అయ్యాడు ఆయన. మల్లుడు ఇక్కడ మల్లేశ్వరుడు, అందుకే అంటే మల్లుడు ఆయన, భిల్లుడు, మల్లుడు. ఎవరైనా ఈ పదాలు కూడా ఎక్కడో వస్తాయిలే, నిన్నదిస్తాను. భిల్లుడు, మల్లుడు, అటువంటి శ్రీశైలంలో మల్లీశ్వరుడు, ఇక్కడ మల్లేశ్వరుడు. ఎందుకంటే మల్ల ఈశ్వరుడు, మల్లుడు అన్నమాట. ఈయన బలవంతుడు, చాలా బాహుబలం గలవాడు, హిరణ్య బాహువు నిజంగా ఇక్కడ స్వామి. ఇంద్రసుతుడింద్రకీలగిరీంద్రమందు, ఇంద్రసుతుడింద్రకీలగిరీంద్రమందు ఇంద్రనుతుడగు శివునితో ఎసగి పెనగే యుద్ధం చేశాడు. తర్వాత ఏమైందో చెప్దాం. మళ్ళీ ఇంద్ర 2 సార్లు రావాలి. ఇక్కడే అన్నిసార్లు వచ్చాయి నిజానికి, కానీ వేద్దాం మళ్ళీ కూడా. సాహిత్య సంగీత ఆధ్యాత్మిక రాజధాని ఆంధ్రప్రదేశ్కి. అలాంటి ప్రాంతంలో సాక్షాత్తు అమ్మవారు కొలువైనటువంటి విజయవాడ నగరంలో అమ్మవారికి సంబంధించినటువంటి పరివారం అంతా కూడా, ఈవో గారి దగ్గర నుంచి, ట్రస్ట్ బోర్డు దగ్గర నుంచి సిబ్బంది అంతా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు శతావధానం చేయించడం నాగశర్మ గారితో. ఎందుకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా వారి యొక్క గొప్పదాన్ని, వారి కీర్తిని అందరికీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 5 రోజులు కూడా
నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సమయాలు తెలుసుకుని అందరూ కూడా హాజరయ్యి అమ్మవారి కృపకు పాత్రలు అయ్యే విధంగా ఈవో గారు ఇంకా మరింత ప్రయత్నం చేసి ఈరోజు ప్రారంభోత్సవమే కాదు 5 రోజుల పాటు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా కొంచెం విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ఇందులో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని చెప్పి నా సూచన. ఖచ్చితంగా నేను కూడా నా వంతు ప్రయత్నం కూడా నేను కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దేవాదాయ శాఖ, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ముందున్నది అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలరు. ఇంకా ఏదైనా సరే మనం పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిలదీసే దమ్మున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విజయవాడ ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న నాయకులను ఓడిద్దాం అని కోరారు. విజయవాడకు కావాల్సింది అధికార పార్టీకి భజన చేసే నాయకులు కాదని, విజయవాడ తరపున నిలబడే నాయకులు కావాలని అన్నారు. సిపిఎం జనశంకారావం 5వ రోజు పాదయాత్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని దేవీనగర్లో సోమవారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ నిలదీసే దమ్మున్న సిపిఎం అభ్యర్థిని గెలిపిద్దాం, విజయవాడ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసే దమ్మున్న పార్టీలను నాయకులను ఎన్నుకుందాం అని అన్నారు. భయపడి బెదిరిపోయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సీఎంల వద్ద లొంగిపోయి విజయవాడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న నాయకులను ఓడిద్దామని పిలుపునిచ్చారు. విజయవాడలోని ఫ్లైఓవర్లు, ప్రాజెక్టులకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు ఈ 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి చెప్పారని, అవేవి ఆచరణలోకి రాలేదని అన్నారు. అటు వైసీపీలోనూ టీడీపీలోనూ శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మేయర్లు ఎన్ని పదవుల్లో ఎందరున్నా రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగిందని అడిగారు. కేంద్రాన్ని గాని రాష్ట్రాన్ని గాని ఎవరు నిలదీయలేకపోతున్నారని అడిగారు. రాజధాని 1 కాదు 3, 4 అంటుంటే అమరావతిని, విజయవాడను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ విజయవాడ నుండి గెలిచిన ఏ ఒక్కరైనా అడిగారా అని, కనీసం ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చారా అని ధ్వజమెత్తారు. విజయవాడకు కావాల్సింది అధికార పార్టీకి భజన చేసే నాయకులు కాదని, విజయవాడ తరపున నిలబడే నాయకులు కావాలని అన్నారు. దేశాన్ని మోడీ, బీజేపీ సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేశారు. అసలు విజయవాడ నగరం గురించి పట్టించుకునే నాదుడే లేడు. విజయవాడ నగరంలో అటు అంతకుముందు తెలుగుదేశం 5 ఏళ్ళు, ఇప్పుడు వైసీపీ 5 ఏళ్ళు, మోడీ గారు 10 ఏళ్ళు. ఏం చేశారు విజయవాడకి? విభజన చట్టంలో మెట్రో రైలు అని పెడితే ఇంతవరకు ఒక్క న్యాయ పైసా కేటాయించరా. అడిగే దిక్కు లేదు, మాట్లాడేవాళ్ళు లేరు. ఇదే కాదు, నగరపాలక సంస్థకి 250 కోట్లు ఇస్తామన్నారు, దుర్గగుడికి 200 కోట్లు అన్నారు. ఏమైనా ఎవరన్నా ఒక న్యాయ పైసా ఇచ్చారా? ఎమ్మెల్యేలు ఏం చేశారు? 450 కోట్లతో డ్రైనేజీ కాలువలు కట్టే డబ్బులు వస్తే 10 ఏళ్ళు అయ్యి ఇప్పటికీ సగం డబ్బులు కూడా ఖర్చు పెట్టాల. మరి చేతకాని ప్రభుత్వంలాగే మిగిలిపోయింది. విజయవాడలో పని చేసుకోవడానికి ఒక్క పని లేదు, ఉద్యోగాలు లేవు, వ్యాపారం లేదు, రవాణా రంగం ఆటో నగర్ దెబ్బతింది, భవన నిర్మాణం లేదు, రాజధాని అంటూ రియల్ ఎస్టేట్ లేదు, అపార్ట్మెంట్ కట్టినా కొనుక్కునేవాళ్ళు లేదు, జనం చేతిలో సొమ్ము లేదు. కానీ పన్నులు మాత్రం పీడించి వసూలు చేస్తున్నారు. ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం ఆస్తి విలువను బట్టి పెంచడానికి మోడీ గారు చట్టం చేశాడు, జగన్ గారు అమలు చేస్తున్నారు. చెత్త మీద పన్ను, ఇంటి దగ్గర పన్ను ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5,000 నుండి 10,000 రూపాయలు వసూలు చేశారు. వ్యాపార సంస్థలకైతే 1 కాదు, నెలకి 200 నుండి 10,000 రూపాయలు కట్టాలి. ఏంటి వాడ? డ్రైనేజీ మీద పన్నులు, మంచినీళ్ళ కృష్ణానది పక్కన పెట్టుకుని నీటి మీటర్లు పెడతా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, కుప్పంను అభివృద్ధి చేయలేని చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడని ప్రశ్న. కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ. టీడీపీలో చేరేందుకు సిద్దమైన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం. చంద్రబాబు తనకు దైవ సమానమన్న మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తనకు పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించాలని విజ్ఞప్తి.
ధర్నా చౌక్ లో పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాసభ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పాల్గొన్న కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.